ఇక స్టీల్ ప్లాంట్ పోరాట కమిటీ నేతలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా చూడాలని పవన్ కళ్యాణ్కు వారు వినతి పత్రం అందజేశారు. స్టీల్ ప్లాంట్ నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని, కేంద్రంపై పవన్ కళ్యాణ్ ఒత్తిడి తీసుకురావాలని డిప్యూటీ సీఎంను కార్మిక సంఘాలు కోరాయి. ఇక సోమవారం ఢిల్లీలో స్టీల్ ఆర్థిక శాఖల కీలక సమావేశంలో కేంద్ర మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనున్న క్రమంలో ఒకరోజు ముందు కార్మిక సంఘాలతో పవన్ కళ్యాణ్ భేటీ అవ్వడంపై ఆసక్తి నెలకొంది. ఇక అలాగే పవన్ కళ్యాణ్ ఆర్డబ్ల్యూఎస్ ల్యాబ్ ఉద్యోగులు కలిశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాజకీయ ఒత్తిళ్లతో తమను తొలగిస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ జీతాలు క్లియర్ చేసేలా చూస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. తరపు మనుషులు పెట్టుకోమని చెప్పి చెప్తున్నారు. యాక్చువల్ గా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి లాగిన్స్ ఇచ్చారు సార్. మా పేర్ల మీద ఎంఐ జాబ్ కూడా తొలగించారు. నాకు తీసి ఇబ్బంది పెట్టేసాను. జాబ్ తీసి ఏ పని చేయలేను.